పెట్రోల్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. దిస్ ఇస్ పవన్. సెంట్రల్ నుంచి అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈ 85 ని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఢిల్లీలోని ఒక బంకులు అయితే దీన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అవుతున్నాయి. డైరెక్ట్ గా E85 అంటే దాదాపు మోస్ట్లీ E85 ఇథనాల్ అనేది చెరుకు నుంచి మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్, డైరెక్ట్ గా చెరుకు రసం దగ్గరికి పోయి ఆ చెరుకు రసాన్ని బండ్లో కొట్టించినట్టు ట్రోలింగ్స్ అవుతున్నాయి. దానికి సంబంధించిన అంటే నార్మల్ గా మొన్న E20 అన్నప్పుడే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. E20 అప్పుడు ఇప్పుడున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తయారు చేసింది, వాటిని డిజైన్ చేసింది, వాటి మోడల్స్ అన్ని నార్మల్ పెట్రోల్ కి అంటే E5 ఆర్ E10 E15 వరకు ఓకే. E20 అనేది కొంచెం కష్టము, బండ్లలో చేంజెస్ చేసుకోవాలి అని చెప్పేసి విపరీతమైన సర్క్యులేట్ అయింది న్యూస్. సరే E20 కదా, E20 మాడిఫై చేస్తున్నారు అనుకున్న టైంలో సడన్ గా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. నితిన్ గడ్కరీ గారు కూడా దీని గురించి క్లియర్ గా ఆయన ఇంకా E100 అంటున్నారు. అసలు ఇది సాధ్యమయ్యేనా? మన ఇండియాలో ఉన్న వెహికల్ మోడల్స్ కి అనేది ఇది సెట్ అవుతుందా లేదా అనేది చాలా కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. దీనికి సంబంధించి అసలు ముఖ్యంగా వచ్చిన సమస్య ఏంటంటే ప్రపంచంలో చాలా కంట్రీస్ కూడా బ్రెజిల్, అమెరికా ఇలాంటివి E85 అనేది విపరీతంగా వాడుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ నార్మల్ పెట్రోల్ ఎలా వాడుతున్నామో అక్కడ E85 అనేది విపరీతంగా వాడుకొస్తున్నారు. యూరోప్ కంట్రీస్ కూడా బాగా వాడుతున్నాయి. సో వాళ్ళు అలవాటు అయ్యారు. బ్రెజిల్ లో అయితే #1 యూజ్ చేస్తున్నారు ఆ వెహికల్స్ అన్ని. సో వాళ్ళు అలవాటు అయ్యారు వీళ్ళు అప్పుడు వచ్చిన సిచ్యువేషన్స్ బట్టి. ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఎక్కడ యుద్ధాలు జరిగినా క్రూడ్ ఆయిల్ తీసుకోవడం అయితే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో బయట కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కొని మనం చేసుకొని ఇంత లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? మన వ్యవసాయదారుల నుంచి, మన ఫార్మర్స్ నుంచి మనమే ఒక E85 అనేది ఇథనాల్ ని తయారు చేసుకుంటే దీని ద్వారా వెహికల్స్ నడిపించుకోవచ్చు కదా అని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఆలోచన చేసింది. కానీ ఇప్పుడున్న మరి పాత వెహికల్స్ పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఇప్పుడున్న పాత వెహికల్స్ కి పవర్ పెట్రోల్ XP95 ఇవి ఉన్నాయి, HP100 ఇవి పెట్రోల్ కొట్టించుకోవచ్చు. బట్ అది కొనాలన్నా క్రూడ్ ఆయిల్ తీసుకోవాలి, అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. రేపు ఫ్యూచర్ లో ఈ పెట్రోల్ రేట్ అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2-3 months గ్యాప్ లోనే 5 times రేట్లు అనేవి ఫ్లక్చువేట్ అవుతూ వచ్చాయి. రేట్లు పెరిగిపో వచ్చాయి. ఒక ₹10 వరకు పెరిగిపోయింది ఈ 4 నెలల గ్యాప్ లోనే. ఇలా రేట్లు పెరగడం వల్ల గవర్నమెంట్ కి బటన్ అవుతుంది, తీసుకొని రావడం ఇదంతా కొంచెం తలనొప్పిగా మారుతుంది అని చెప్పేసి ఇథనాల్ ని మిక్స్ చేసిన E85 అనేది తీసుకోవడం జరిగింది. అంటే పెట్రోల్లో 15% పెట్రోల్ ఉంటుంది, ఈ E85 లో 85% ఇథనాల్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మరి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటంటే, ప్లస్ పాయింట్ ఏంటంటే రైతులకి ఈ ఫ్యూయల్ బిజినెస్ వాళ్ళకి రైతులకి కొంచెం కనెక్షన్ పెరిగే అవకాశం ఉంది. ఆ రైతులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పంట పొలాల భూములు ఇవన్నీ వ్యవసాయం మీద మళ్ళీ కొంచెం వ్యవసాయానికి బ్రతుకు తెరువు ఇంకా పెరిగే అవకాశం ఉంది. చాలా వాటికి బిజినెస్ రన్ అవుతుంది. కానీ బండ్ల విషయానికి వస్తే మోడల్స్ మార్చాలి, కొత్త వెహికల్స్ తీసుకోవాలి. E85 కి తగ్గట్టు కొత్త బండ్లు రావాలి. పాత బండ్లు అయితే సెట్ అవ్వు, అందుకటి మైలేజ్ రాదు. ఇది ప్రస్తుతము ₹80 ₹82 మధ్యలో, 82కి తక్కువ, ₹82 కంటే తక్కువ ఇస్తున్నారు లీటర్ E85 ఏదైతే ఉందో. అది బండ్లకి దేనికి సెట్ అవుతుంది, దేనికి సెట్ కాదు అనేది మరి తర్వాత ఇప్పుడు వాడుతున్న ఢిల్లీలో అయితే విపరీతంగా ట్రోలింగ్స్ అవుతున్నాయి, చీమలు పడుతున్నాయి ట్యాంక్ చుట్టూ. E85 అంటే మొత్తం చెరుకు రసంతోనే చేస్తారు కదా అన్నట్లు ఇలాంటివి జరుగుతున్నాయి. దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి? చాలా మందికి భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఇండియాలో ఇది కొనసాగుతుందా లేదా? నేను ఇక్కడ బంకులో కూడా ట్రై చేశాను. మోస్ట్లీ చాలా మంది మాకు తెలీదు, మేము మాట్లాడలేము, అసలు ఏం తెలియదు అని అంటున్నారు. సో చూడండి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీ కామెంట్ లో పెట్టండి. ఇండియాలో E85 సర్వైవ్ అవ్వగలదా పెట్రోల్? ఇప్పుడున్న బైక్ మోడల్స్ పరిస్థితి ఏంటి, ఒకవేళ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి చూడండి. మరి వ్యవసాయదారులకి నష్టం వస్తుందా అంటే ఏం రాదు. కొత్త కుళ్ళిపోయిన కూరగాయల నుంచి, ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ తయారు చేయొచ్చు. దానికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ తయారు చేసే ప్రక్రియ అయితే ఉంది. మీరు చెప్పండి, ఇండియాలో ఇది సర్వైవ్ అవుతుందా లేదా అనే విషయాన్ని.